రాహుల్ మారకపోతే రాహుల్కి కాదు ప్రమాదం, కాంగ్రెస్కి ప్లస్ ఈ దేశానికి అంటున్నారు. దానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. విదేశాంగ విధానం మీద రాహుల్కి ఉపన్యాసాలు, కానీ విదేశీ గడ్డపై భారత్ గురించి కథ ఎవరు చెప్తున్నారు? రాహుల్ గాంధీ చెప్తున్నారు. భారత్ ప్రపంచంలో నమ్మకం కోల్పోతుంది. సరే, అయితే ఒక్కసారి ఆయన స్వయంగా విదేశీ గడ్డ మీద చేసిన రాజకీయ ప్రయాణాన్ని తెరిచి చూద్దాం. ఎందుకంటే ఒక్కసారి జరిగితే సమావేశం, 2 సార్లు జరిగితే యాదృచ్ఛికం, మళ్ళీ మళ్ళీ అదే జరిగితే అది ఓ నమూనా. 2002 మే 23 లండన్, కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని తీవ్రంగా విమర్శించిన జెర్మీ కార్బిన్తో రాహుల్ గాంధీ భేటీ. భారత్ తన కశ్మీర్ కథనాన్ని ప్రపంచానికి వివరించడానికి పోరాడుతున్న వేళ రాహుల్ ఎవరితో కూర్చున్నారు? అలాగే 2023 కేంబ్రిడ్జ్, భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోంది, మైనార్టీలు లక్ష్యంగా మారుతున్నారు, భారతదేశంలోని సంస్థలు బలహీనపడుతున్నాయి, అదే సమయంలో విదేశీ వేదిక మీద తన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ ఆరోపణలు. ఎవరు చేసుకొచ్చారు? ఇది కూడా అదే రాహుల్ గాంధీ. ఇవి ఢిల్లీలో జరిగిన రాజకీయ సభలు అన్న మాటలు కావు, విదేశీ ప్రేక్షకుల ముందు చెప్పిన మాటలు. అక్కడ కూర్చొని ప్రపంచానికి భారత్ గురించి ఏ చిత్రం వెళ్తుంది? మోడీ ప్రభుత్వం మీద విమర్శ మాత్రమే ఆగుతుందా, లేక భారతదేశం ఒక సమస్యాత్మక దేశం అనే కథనంగా మారుతుందా? అదే 2023 స్టాన్ఫోర్డ్, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ, మళ్ళీ విదేశీ వేదిక, మళ్ళీ భారత వ్యవస్థపై అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు విమర్శ. ఒక ప్రతిపక్ష నాయకుడు తన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కానీ ఆ మాటల అంతర్జాతీయ ధర ఎవరు చెల్లిస్తారు? 2024 సెప్టెంబర్ అమెరికా, భారతదేశంపై తీవ్ర విమర్శలు చేసిన ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ సమావేశం. ఆమెను కలవడం నేరమా? అది ప్రశ్న కాదు. భారతదేశం మీద తీవ్రంగా విమర్శలు చేసే అంతర్జాతీయ రాజకీయ వర్గాలతో రాహుల్ నిర్మిస్తున్నటువంటి సంబంధాల రాజకీయ అర్థం ఏంటి? ఇదే ప్రశ్న. ఇప్పుడు ఈ సంఘటనలు విడివిడిగా చూడొద్దు. ఒకవైపు భారత్ వ్యాక్సిన్ డిప్లొమసీ ద్వారా గ్లోబల్ సౌత్లో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు దాని మీద దేశీయ రాజకీయ దాడులు, పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదం మీద నిలదీసే ప్రయత్నం జరుగుతుంటే, పుల్వామా మీద రాహుల్ వ్యాఖ్యలు మరో కథనానికి అవకాశం ఇస్తాయి. భారత్ యూరోప్ వ్యూహాత్మక సంబంధాలు ముందుకు వెళ్తుంటే, ఆ సంబంధాలు కీలకమైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మీద రాహుల్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దౌత్య స్థాయిలో ప్రతిధ్వనిస్తాయి. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక విషయం, భారత్ గురించి ప్రపంచానికి ఒక నిరంతర ప్రతికూల కథనం వెళ్ళడం మరో విషయం. ఇక మెలోని ఎపిసోడ్, రాహుల్ గాంధీ వేదిక మీద మాట్లాడారు, మాట బయటికి వెళ్ళింది, విమర్శలు వచ్చాయి, కానీ ఈసారి సమాధానం సోషల్ మీడియా నుంచి రాలేదు, ఢిల్లీలోని ఇటలీ రాయబార కార్యాలయం నుంచి వచ్చింది. ఇటలీ తన ప్రధానమంత్రిని అవమానించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్యాలు సహజమేనని చెప్పిన, ప్రజాస్వామ్యం ఎన్నికైన ఇటలీ నాయకత్వానికి కూడా గౌరవం ఉండాలని గుర్తు చేసింది. విదేశీ వేదిక మీద విసిరిన రాజకీయ మాట దౌత్య ప్రకటనగా తిరిగి వచ్చింది. అక్కడే అసలు ధర కనిపించింది. ఇప్పుడు మళ్ళీ రాహుల్ మాట గుర్తు చేసుకోండి, భారత్ ప్రపంచంలో నమ్మకం కోల్పోతుంది. అయితే ఒక ప్రశ్న తప్పదు, భారత్ని ప్రపంచానికి పరిచయం చేసేది ఎవరు? ప్రధాన విదేశాంగ మంత్రి, ప్రభుత్వమా? అవును, కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా కదా. ప్రభుత్వాన్ని, మోడీని, విదేశాంగ విధానాన్ని ప్రశ్నించడం ఆయన హక్కే, కానీ విదేశీ ప్రేక్షకుల ముందు భారత్ గురించి ఏ కథనం నిర్మించబడుతుందో అనే బాధ్యత నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. మోడీని ఓడించడానికి రాజకీయ పోరాటం చేయండి, కాంగ్రెస్ అధికారంలో రావడానికి పోరాడండి, ప్రజాస్వామ్యం మీకు హక్కు ఇచ్చింది. కానీ ఈ రాజకీయ పోరాటంలో భారత్ ఓడిపోయే కథనాన్ని ప్రపంచానికి ఎందుకు అమ్మాలి? ఈ మాటలు భారత్ కోసం వెళ్తున్నాయా, లేక రాహుల్ రాజకీయాల కోసం వెళ్తున్నాయా?